ఎస్ చూడండి. ఇప్పుడు మనకి ఈ టాపిక్లో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ లైఫ్ అన్నాడు. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏంది? లైఫ్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ ఆఫ్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద వరల్డ్. రీసెంట్ డిస్కవరీ ఆఫ్ ఫాజిల్స్ ఆఫ్ సమ్ microscopic organisms extended the known history of life on the earth to about 3.5 billion years. Biology is a science dealing with the study of living organisms which are broadly classified into microorganisms, plants and animals. In spite of their wide diversity, they show fundamental uniformity in possessing protoplasm. With the genetic substances, the DNA, which is made up of nucleotides. Universally లివింగ్ ఆర్గానిజమ్స్ షో. చూడండి, ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడంటే లివింగ్ ఆర్గానిజమ్స్ కింద ఏ విధంగా చూసా సెల్యులార్ లెవెల్, హై లెవెల్ చూద్దాం ఏందనేది. లివింగ్ ఆర్గానిజమ్స్ షో ఒకటి సెల్యులార్ ఆర్గనైజేషన్ అండ్ highly ordered structure. Cellular organization and highly ordered structure. An organism body is made up of one to many cells, which are structural and functional units of the body. Each cell is isolated from the cells surrounding it by a limiting membrane of the protoplasm. Each cell is isolated from the cells surrounding it by a అంటే సరౌండింగ్ ఇట్ అనేది ఇది సెల్, ఇక్కడ ఇట్ అంటే ఏంటంటే సెల్ అని చెప్తున్నాడు. సరౌండింగ్ సెల్ బై ఏ లిమిటింగ్ మెంబ్రెయిన్, ది ప్లాస్మా మెంబ్రెయిన్. దిస్ plasma membrane controls the exchange of various substances across cell. Two major kinds of cells occur in the living world. ఒకటి prokaryotic cells without distinct nuclei and the eukaryotic cell with distinct nuclei. అంటే దీంట్లో న్యూక్లియస్ ఉండదు, దీంట్లో న్యూక్లియస్ ఉంటుంది అని వాడు చెప్పేది అనమాట. రెండోది మనకు సెల్యులర్ ఆర్గనైజేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండోది కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ చూద్దాం. ఏ ఫండమెంటల్ ఫీచర్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఏ హై డిగ్రీ ఆఫ్ ఆర్డర్. Fundamental feature of life is the presence of an high degree of order. Living organisms show hierarchical organization such as cellular level, tissue level, organ level and organ system level. Several organ systems make up an organism. This type of ordered complexity is not seen in the non-living things. The hierarchy of life can be schematically represent as follows. Starting from the inorganic elements that go into the constitution of protoplasm. Atoms, molecules
ఆటమ్ నుంచి మాలిక్యూల్స్ వస్తాయి, మాలిక్యూల్స్ నుంచి సెల్స్ ఏర్పడినాయి, సెల్స్ నుంచి టిష్యూస్ ఏర్పడినాయి. అంటే అతి చిన్నది ఏంది? యాటమ్. ఇది సీక్వెన్స్ అడిగే అవకాశం ఉంది. యాటమ్స్ అన్నీ ఏర్పడితే మాలిక్యూల్స్ అవుతాయి, మాలిక్యూల్స్ అన్ని కలిపితే సెల్ ఏర్పడుతుంది, సెల్స్ అన్ని ఏర్పడితే టిష్యూ ఏర్పడుతుంది, టిష్యూస్ నుంచి ఆర్గాన్ ఏర్పడుతుంది, ఆర్గాన్స్ అన్ని కలిస్తే ఆర్గాన్ సిస్టమ్ ఏర్పడుతుంది, ఆర్గాన్ సిస్టమ్ అన్ని ఏర్పడితే ఆర్గానిజం ఏర్పడుతుంది. నెక్స్ట్ పాపులేషన్ ఏర్పడుతుంది, కమ్యూనిటీ, ఈకోసిస్టమ్, బయోస్పియర్. మనకి ఇవన్నీ గుర్తొస్తాయి, కానీ బయోస్పియర్కి కమ్యూనిటీకి మధ్య ఈకోసిస్టమ్ వస్తుందా అనేది డౌట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈకోసిస్టమ్స్ అన్నీ కలిపితేనే బయోస్పియర్ వస్తుంది. దిస్ రిప్రజెంటేషన్ includes both the inorganic and organic components, as living substances is made up of several inorganic constituents, and life processes involve continuous exchange and recycling of inorganic elements. నెక్స్ట్ సెన్సిటివిటీ. సో ఇది మూడో క్యారెక్టర్ లివింగ్ ఆర్గానిజం, సెన్సిటివిటీ. దీనికి ఇంకో పేరు ఏంటంటే రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్. సెన్సిటివిటీ ఆర్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ షోయింగ్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ స్టిములై రిసీవ్డ్ త్రూ వేరియస్ కైండ్స్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ షో రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంటల్ స్టిములై. ఇప్పుడు దీని గురించి ఎన్విరాన్మెంటల్ స్టిములై కుడ్ బి ఫిజికల్, కెమికల్ ఆర్ బయాలజికల్ అయినా ఉండొచ్చు. అంటే ఎన్విరాన్మెంటల్ స్టిములస్ మనకు ఏ రూపాయలైనా రావచ్చు అని చెప్తున్నాడు. ప్లాంట్ షో సెన్సిటివిటీ టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ లైట్, టెంపరేచర్, వాటర్, ఎక్సెట్రా. ఎబిలిటీ టు షో రెస్పాన్స్ ఈజ్ కాల్డ్ ఇరిటబిలిటీ. ఎబిలిటీ టు షో రెస్పాన్స్ ఈజ్ కాల్డ్ ఇరిటబిలిటీ. చూడండి, ఇది ఇంపార్టెంట్. ఎబిలిటీ టు షో రెస్పాన్స్, ఒకదానికి రెస్పాన్స్కి ఎబిలిటీగా ఉంటే దాన్ని ఏమంటారంటే ఇరిటబిలిటీ అంటాం. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే కెపాసిటీ అనుకుంటున్నాను, కానీ చూడండి డెఫినేషన్ చాలా వెరైటీగా ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇరిటబిలిటీ డెఫినేషన్ ఇది. నెక్స్ట్ గ్రోత్. Growth is one of the fundamental characters. Growth is one of the fundamental characters of living beings, including the unicellular organism. Increase in biomass and increase in number are twin characteristics of the growth. Some non-living things also may show tendency of growth. అంటే జీవం లేని జీవరాశులు కూడా గ్రోత్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మన పర్వతాలు ఉన్నాయి, పర్వతాలు ఏమవుతాయంటే ఇలా పెరుగుతూ ఉంటాయి సంవత్సరం. సో దీన్ని ఏమంటారంటే టెండెన్సీ అంటారు. బట్ గ్రోత్ ఇన్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ గ్రోత్ ఫ్రమ్ ఇన్సైడ్. సో పర్వతాలన్నీ బయట పెరుగుతుంటే మనిషిలోని శరీరం మాత్రం ఇంటర్నల్గా పెరుగుతుందని చెప్తున్నాడు. గ్రోత్ ఫ్రమ్ ఇన్సైడ్. వేరాజ్ గ్రోత్ ఇన్ ద నాన్ లివింగ్ థింగ్స్ ఈజ్ అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఆన్ ద సర్ఫేస్. హయ్యర్ ప్లాంట్స్ షో గ్రోత్ ఆల్ దేర్ లైఫ్ ప్రొడ్యూసింగ్ న్యూ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఎక్సెట్రా. వేరాజ్ ఇట్ ఈస్ వస్తుంది, మూడు పోతుంది మళ్ళీ. వేర్ యాజ్ ఇట్ ఈస్ లిమిటెడ్ అప్ టు ఏ సర్టన్ ఏజ్ ఓన్లీ ఇన్ యానిమల్స్. అంటే ఇది జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ గ్రోత్ పెరగడం అనేది ఒక వయసు వారికి అంటున్నాడు. గ్రోత్ కెనాట్ బి టేకెన్ యాజ్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ. గ్రోత్ కెనాట్ బి టేకెన్ యాజ్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ. ఇది కొంచెం గుర్తుపెట్టుకునేది అనమాట. సో డిఫైనింగ్ ప్రాపర్టీ అంటే ఏందో చూద్దాం తర్వాత. Growth cannot be taken as a defining property of living organism. Refer NCERT textbook అన్నాడు. As a non-living structures also show growth in some respects. Energy utilization, energy processing,
metabolism. Energy utilization, energy processing, metabolism. The sum total of all the chemical reactions. The sum total of all the chemical reactions occurring in the bodies of organisms constitute metabolism. మీరు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మెటబాలిజం అంటే దీంట్లో రెండు కలిసి ఉంటాయి, ఎనబాలిజం ప్లస్ కెటబాలిజం. అది అండ్ ఇట్ ఈజ్ ఏ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ వితౌట్ ఎక్సెప్షన్. చూడండి, మెటబాలిజం అనేది అన్ని జీవరాశులకు డిఫైనింగ్ ప్రాపర్టీ. ఇక్కడ చెప్పాను కదా, చూడండి, లివింగ్ ఆర్గానిజమ్స్కి గ్రోత్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీ కాదు, కానీ బట్ మెటబాలిజం అనేది డిఫైనింగ్ ప్రాపర్టీ అంటున్నాడు. వితౌట్ ఎక్సెప్షన్ అంటే ఏ డౌట్ లేకోకుండా. లైఫ్ యాక్టివిటీస్ రిక్వైర్ ఎనర్జీ. లైఫ్ యాక్టివిటీస్ రిక్వైర్ ఎనర్జీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. The chief source of energy for living organisms is the sunlight. The chief source of energy for living organisms is the sunlight. Energy is transferred from one trophic level to another trophic level. The life processes which build up or store. The life process which build up or store conserve energy are called the anabolic process. The process involving expenditure of energy are called the catabolic process. ఓకే, ఏదైనా ఒక శక్తి కానీ మనము దాచుకున్నప్పటికీ లేదా సృష్టిస్తే దాన్ని ఎనబాలిక్ అంటారు. దాచుకున్న శక్తి అనేది మన అవసరాల కోసం ఉపయోగించుకుంటే కెటబాలిక్ అంటారు. సో ఈ రెండింటిని కలిపితే, ఎనబాలిక్ కెటబాలిక్ రెండు కలిపితే ఏమంటారు, దీన్ని మెటబాలిజం అంటారు. సో ఇక్కడ చెప్పినట్టుగా ఏటీపీ ఈజ్ ద చీఫ్ ఎనర్జీ క్యారియర్. ఏటీపీ ఈజ్ ద చీఫ్ ఎనర్జీ క్యారియర్ ఫర్ వేరియస్ రియాక్షన్స్ in living systems, and it is appropriately described as the cellular energy currency. It is అంటే ఏంది, ATP is appropriately described as the cellular energy currency.